Life is like a book. Some chapters are sad, some are happy, and some are exciting. But if you never turn the page, you will never know what the next chapter has in store for you. This is life lesson. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ మనం క్రియేట్ చేస్తాం కదా, మానిటైజేషన్ అప్లై అవుతుంది. ఏ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలన్నా మా దగ్గర మాకు ఏమంటారు కార్పొరేషన్ బ్యాంక్ ఉందన్న ఇవ్వచ్చా, లేదంటే ఏదో చిన్నది ఊర్లో ఏదో బ్యాంక్ ఉంది అది ఇవ్వచ్చా, ఎస్బీఐ ఉంది ఇవ్వచ్చా, లేదా ఆంధ్ర బ్యాంక్ ఇవ్వచ్చా, లేదా కెనడా బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది ఇవ్వచ్చా, ఏ బ్యాంక్ అయినా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ బ్యాంక్ వస్తుంది, ఆ బ్యాంక్ రాదు, ఈ బ్యాంక్ రాదు అనేట్లా ఏమీ లేదు. కాకపోతే ఆ బ్యాంకులోకి వెళ్ళి ఫారెన్ సంబంధించిన ఎక్స్చేంజెస్ వస్తాయా, సో మాకు యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించినట్టు అమౌంట్ వస్తుంది. సో ఫారెన్ ఎక్స్చేంజ్ అయితే ఉందా మీ బ్యాంకులో అని అడగండి. ఒకవేళ ఓకే అమ్మ అట్లాంటి ఏం లేదు, అవన్నీ మనకు నడుస్తాయి, మనకు వస్తాయి అని అంటే ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి, ఓకేనా. సో మ్యాక్సిమం ఎస్బీఐ ఓకే, హెచ్డిఎఫ్సి ఓకే, బ్యాంక్ ఆఫ్ బరోడా ఓకే, ఆంధ్ర బ్యాంక్ ఓకే, యాక్సిస్ బ్యాంక్ ఓకే, కోటక్ మహీంద్రా, ఇట్లా జనరల్గా ఏవేవైతే మన పాపులర్ పేర్లు అయితే వింటామో అవన్నీ కూడా ఓకే. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఆ దాంట్లోకి వెళ్ళి ఆ బ్యాంక్లోకి వెళ్ళి నేను చెప్పిన ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించింది మాకు డాలర్స్ వస్తాయండి మా బ్యాంక్లోకి. ఆ డాలర్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా మీకు చేసిస్తారా, మనకి ఇక్కడ ఆప్షన్ ఉందా, ఈ బ్యాంకుకి ఆప్షన్ ఉందా అని అడగండి. ఒకవేళ ఓకే అండి వేరే బ్యాంకులు ఇవ్వండి, లేదా ఈ బ్యాంకులో లేదా ఆప్షన్ అంటే సో అది ఇవ్వకుండా వేరే బ్యాంక్ అయితే ఇవ్వండి, ఓకేనా. సో అప్పుడు వెళ్ళినప్పుడే మీరు స్విఫ్ట్ కోడ్ అడగండి. ఏదైతే బ్యాంక్ ఉందో మీరు మళ్ళీ వెళ్ళకుండా స్విఫ్ట్ కోడ్ అంటారు, SWIFT స్విఫ్ట్ కోడ్ CODE. సో ఇంకా కంప్లీట్గా చెప్పాలంటే స్విఫ్ట్ BIC కోడ్. ఎందుకంటే మనకు మానిటైజేషన్ అయిన తర్వాత లాస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మనకు అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర IFSC కోడ్, దాంతోపాటు స్విఫ్ట్ BIC కోడ్ అని అడుగుతుంది. ఆ స్విఫ్ట్ కోడ్ ప్రతి బ్యాంకుకి అయితే ఉంటుంది. ఆ ప్రతి బ్యాంకుకు ఉన్నప్పుడు ఆ బ్యాంకుకు ఏదైతే స్విఫ్ట్ కోడ్ ఉందో అది ఇవ్వమనండి. ఒకవేళ ఆ బ్యాంకులో ఆ స్విఫ్ట్ కోడ్ లేకపోతే నియర్ బై మెయిన్ బ్రాంచ్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ సంబంధించింది, ఆ మెయిన్ బ్రాంచ్ సంబంధించిన స్విఫ్ట్ కోడ్ ఇవ్వమనండి. అది తీసుకొని దగ్గర పెట్టుకోండి. లాస్ట్ పేమెంట్ డీటెయిల్స్ మీరు యాడ్ చేసేటప్పుడు, బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసేటప్పుడు యాడ్సెన్స్లో ఆ స్విఫ్ట్ BIC కోడ్ అడుగుతుంది. అక్కడ మీరు ఇది మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మీ పేమెంట్స్ అనేది ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కాబట్టి అవుతుంది. ఒకవేళ అది ఇవ్వకపోతే మీకు పేమెంట్స్ అనేది ఎర్రర్స్ వస్తాయి. ఒకవేళ తప్పిచ్చినా కానీ ఎర్రర్స్ అనేది వస్తాయి. ఒకవేళ మనకు డబ్బులు అనేది రావు, ఓకేనా. సో ఇవన్నీ ఇంత ఉంటుంది. సో ఒకసారి అర్థం చేసుకోండి. నేను చెప్పింది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా, లేకపోతే మళ్ళీ ఫస్ట్ కానీ చూడండి, మళ్ళీ క్లియర్గా అర్థమవుతుంది. ఇలా పెద్ద భూతద్దం ఏం లేదు చూడడానికి, ఓకేనా. సో వీడియో హెల్ప్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా బూస్టప్ ఉంటుంది. ఇలాంటి వీడియోలు మళ్ళీ చేసుకొస్తా, మంచి టాపిక్ తీసుకొస్తా, మంచి డౌట్లు కామెంట్ అడగండి, మంచిగా లైక్ చేయండి. కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే కాల్ కాల్ చేయండి. నాతో డైరెక్ట్గా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీ ఛానల్ మానిటైజేషన్ కాకపోతే, వాచ్ టైం కాకపోయినా, సబ్స్క్రైబర్లు కాకపోయినా నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు క్యాంపెయిన్ ద్వారా చేసి తొందరగా చేస్తే బాధ్యత నాది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. బాయ్, టేక్ కేర్. వందే మాత్రం.